హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య చిన్ను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. గోవిందనగరి అనే గ్రామంలో రంగయ్య అనే రైతు, అతని కొడుకు రమేష్ ఉండేవాడు. రమేష్ 10వ తరగతి చదువుతున్నాడు. రమేష్ మంచివాడే, కాకపోతే కొంచెం కోపిష్టి. ఎంత కొట్లాడినా కోపం తగ్గగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు. రమేష్ రోజు ఇలాగే గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు నుండి మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా విహారంగా కనిపించింది. ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడ్డానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోపడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నానా, నన్ను నేను మార్చుకుంటా అని రమేష్ అన్నాడు. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. అతను మేకుని తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేకుకు ఉన్న చిన్న చిన్న రంధ్రాలు మిగిలిపోతూ ఉండేవి. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటికి ఉన్న రంధ్రాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకుని దించినట్లే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని రంగయ్య రమేష్కి చెప్పాడు. రంగయ్య మాటలు విని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇలాంటి కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించను నానా అని చెప్పాడు. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.